ప్రభుత్వాలని వణికించిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గణపతి లొంగిపోయాడా? ఇక ఆపరేషన్ కగార్ పూర్తయినట్టేనా? మరి ఆపరేషన్ కగార్ పూర్తయితే ఈ మార్చి 31 తర్వాత అడవుల్ని జల్లెడ పట్టడం మానేస్తారా? మరి మొత్తం మావోయిస్టులందరూ లొంగిపోతారా? అసలు ఏం జరుగుతుంది? స్పెషల్ స్టోరీ ఆన్ సుమన్ టీవీ, వాచ్ ఇట్. తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నానా అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి మీ పందాలో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి గణపతి లొంగిపోయారు అని వస్తున్న వార్తల్లో నిజమెంత? ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మావోయిస్ట్ కీలక నేతలందరూ కూడా లొంగిపోతున్నారు. మనం చూడొచ్చు, మొన్ననే దేవ్జీ గాని, పెద్దపల్లి జిల్లాకి చెందినటువంటి మల్లా రాజిరెడ్డి గాని, పెద్ద పెద్ద మావోయిస్టు నేతలందరూ లొంగుబాటుతో అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. సో అరణ్యాలను వదిలి జనావాసంలోకి వస్తున్నారు. సో ఈ క్రమంలోనే దగ్గర 77 సంవత్సరాలున్న మావోయిస్ట్ అగ్రనేత, దాదాపుగా 12 రాష్ట్రాలకి మావోయిస్టు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన గణపతి లొంగిపోతున్నారనే వార్తల్లో నిజమెంతుంది? అసలు గణపతి ప్రస్తుతం ఎక్కడున్నారు? అసలు గణపతి మావోయిస్టు ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు గణపతి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి అనే విషయాలను కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు, ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు, తను బీఈడీ చేసి ఒక టీచర్ వృత్తిలో ఉన్న ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు మావోయిజం పట్ల ఆకర్షితులై దగ్గర 1987లో మావోయిజంలోకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా తన పాత్ర చాలా పెద్ద పాత్రను పోషించారు మావోయిజంలో. తను 12 రాష్ట్రాలకి మావోయిస్టు పార్టీని విస్తరింపజేశాడు. సో ప్రధాన కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ప్రభుత్వానికి చుక్కలు చూపించడం జరిగింది మావోయిస్ట్ అగ్రనేత గణపతి. సో చాలా మెయిన్ ఎత్తుగడలు వేయడంలో, అదే విధంగా ఏదైనా పన్నాగాల విషయంలో కూడా చాలా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు మావోయిస్ట్ గణపతి. సో అలాంటి గణపతి అనారోగ్య కారణాల దృష్ట్యా ఇప్పుడు లొంగుబాటు దారి పట్టినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దగ్గర 77 సంవత్సరాలు ఉంటాయి మావోయిస్ట్ అగ్రనేత గణపతికి. సో ప్రస్తుతం తను మావోయిస్ట్ సహకార దేశాలైనటువంటి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇలాంటి ఎంఎల్ పార్టీల సహకారంతో నేపాల్లో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. రీసెంట్ గా ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ, మల్లారెడ్డి వీళ్ళందరి లొంగుబాటుతో సో గణపతి ఎక్కడున్నాడు అనే విషయం కూడా పోలీసుల దగ్గర చర్చించినట్టు తెలుస్తా ఉంది. డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోతారా, లేదు అంటే డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లి అమిత్ షా ముందు లొంగిపోతారా తెలుస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఓన్లీ గణపతితో పాటు ఇంకా 56 మంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు అనే సమాచారం వస్తుంది. అయితే అఫీషియల్ గా అయితే ఎక్కడ ప్రకటించలేదు. ఈ రోజు రేపు అఫీషియల్ గా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయాలు ఒక పక్క అయితే, సో తను వెళ్లిపోయినప్పటి నుంచి దగ్గర 1987 గణపతి వెళ్లిపోయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా తన స్వగ్రామమైన బీర్పూర్కు కానివ్వండి, తన బంధువులు, స్నేహితులతో కానీ ఎలాంటి కమ్యూనికేషన్ తనకు లేదు. సో వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు అనారోగ్య కారణాల దృష్ట్యా హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ అయితే ఇప్పుడు గణపతి లొంగుబాటుతో ఒక కీలక పరిమాణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎవరైతే ఈ గణపతి కుమారుడు శ్రీనివాస్ ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో నాన్న అనే పిలుపు కోసం తను పడుతున్న వేదన, సో మీరు దగ్గరుంటే ఎన్నిసార్లు మిమ్మల్ని నాన్న అని పిలిచేవాళ్ళం, మీరు లేక ఆ పదం ఆగిపోయింది నాన్న, ఇకనైనా వచ్చేయండి, అడవుల్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవండి, ఇక్కడ కొట్లాడండి, ప్రజల కోసం ప్రజాస్వామ్య ధోరణిలో వెళ్ళండి అంటూ కూడా తన నాన్న కోసం ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ కొడుకు శ్రీనివాసరావు.
సో మరి చూడాలి గణపతి లొంగుబాటులో వాస్తవం ఎంత, మరి 2 రోజులలో అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. సో ఇక గణపతి లొంగిపోతే దాదాపు ఆల్మోస్ట్ 90% మావోయిస్ట్ అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోయినట్టే. ఇక మరి ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లే. ఇక ఈ నెల 31వ తేదీలోగా ఇంకా ఏం జరుగుతోంది, మరి మావోయిస్ట్ రహిత దేశంగా ఇండియా ఉండబోతుందా, మరి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మరి లొంగిపోయిన మావోయిస్టుల తర్వాత చర్యలు ఏముంటాయి, లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మనం దేవిజీ చెప్పిన మాటలు చూసుకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాము అంటూ దేవిజీ ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలో చేరుతారా, లేకపోతే మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ పెడతారా? హంగులు ఆర్భాటాలతో ఏర్పాటు చేసిన కొత్త కొత్త రాజకీయ పార్టీలే మనుగడ లేకుండా పోతున్నాయి. ఇలాంటి క్రమంలో వీళ్ళు కొత్త పార్టీ ఏర్పాటు చేయడం అనేది కొంచెం కష్టతరంగా ఉంది. మరి ఉన్న పార్టీలలోనే వీళ్ళు మనుగడ కొనసాగిస్తారా, ప్రజల కోసం కొట్లాడతారా, ప్రజాస్వామ్యం ధోరణిలో వెళ్తారా అనే విషయాలైతే చాలా మందిలో ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ రేపుతున్నాయి. మొత్తానికి ఇక మావోయిజం ముగిసినట్టే తెలుస్తా ఉంది. సో ఆపరేషన్ కగారు కూడా ఇక లాస్ట్ ఎండింగ్ వచ్చింది. ఈ నెల 31తో ఇండియా మావోయిస్ట్ రహిత దేశంగా ఉండాలి అని ఏదైతే పిలుపునిచ్చిందో బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా గాని, సో అదే దిశగా అడుగులు వేస్తుంది. ఎక్కడికక్కడ జల్లెడబడుతుంది. సో దాదాపు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు క్యాడర్ తో సహా అందరూ లొంగిపోతున్నారు. చిన్న చిన్న నేతల దగ్గర నుంచి మావోయిస్ట్ అగ్రనేతలు కూడా లొంగిపోతున్నారు. సో వీళ్ళందరి లొంగుబాటుతోనే గణపతి సమాచారం కూడా తెలిసినట్టు తెలుస్తా ఉంది. సో తను కూడా అఫీషియల్ గా ఈ 2-3 రోజులలో మీడియా ముందుకి ప్రవేశపెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి గణపతి రాక కోసం బీర్పూర్ గ్రామ ప్రజలు కానివ్వండి, అతని బంధువులు స్నేహితులు కానివ్వండి, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నాన్న రా అంటూ వాళ్ళ కొడుకు, ఒక పక్క గ్రామస్తులందరూ కూడా గణపతి రాక కోసం ఎదురు చూస్తున్నారు. మరి వేచి చూడాల్సిందే ఏం జరగబోతుంది. జస్ట్ ఇంకా ఒక 25 days, ఒక 22 days అలా ఉంది టైం. మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సింది.